ఒక్క నిమిషం కిషోర్ గారు, మానవతారే గారు రెస్పాండ్ అవుతారు. చెప్పండి బాలాజీ గారు, చెప్పండి. అసలు నార్త్ ఇంపోజిషన్ కిషోర్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో లేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రాష్ట్రాల మధ్య ప్రాంతాల మధ్య వివక్ష చూపదు. చిన్న రాష్ట్రాలకు కూడా ఏర్పాటు చేసింది అన్నదమ్ములకు విడిపోదామని. అదేవిధంగా మీరు అన్నట్టు హిందీ అనేది బలవంతంగా రుద్దలే, ఒక అవకాశం ఆప్షన్ ఐచ్ఛికంగానే ఇచ్చింది అక్కడ. అంతేగాని దాన్ని తమిళనాడు ఆమోదించింది, వాళ్ళ ఇష్టానుసారమే నడుపుకోవడానికి బలవంతం అని లేదు. అవకాశం మీ ఇష్టమే అన్నాం. కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మీరు చెప్పేది వినండి. ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే మీరు ఒక మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహారు, ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి స్థానాలు అంటే దేశంలో ఏమైనా కానీ ఈ 4 రాష్ట్రాల్లోనే అత్యధిక స్థానాలు పెరుగుతున్నాయి. అంటే ఒక ఉత్తరప్రదేశ్లోనే ఇప్పుడు ఉన్నటువంటి 80 నుంచి 63 స్థానాలు పెరిగితే 143 స్థానాలు అవుతాయి. మహారాష్ట్ర చెప్తా వినండి. అంటే అంచనా విశ్లేషకులు అంచనా వేస్తే ప్రమాదాన్ని మేము పసిగడుతున్నాం. మేము భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాన్ని అంచనా వేస్తున్నాం, పసిగడుతున్నాం, మీకు హెచ్చరిక చేస్తున్నాం. కాబట్టి న్యాయం చేయాల్సిన బాధ్యత మీ పైనే ఉన్నది. అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు, ఎందుకు ఊహించుకున్నారని కాదు, ఊహించబట్టే రేపు జరగబోయే పరిణామాలను ఊహించబట్టే మీకు హెచ్చరిక చేస్తున్నాం. మేమంతాగా జాతీయోద్యమంగా పోరాటం చేస్తున్నాం. ఇది ఒక ఉద్యమంగా మారబోతుంది ఇది. కాబట్టి మీరు ఏం చేయాలి, స్పష్టతనివ్వండి. అంటే 81వ రాజ్యాంగంలో ఉన్నటువంటి 81వ నిబంధనను సవరించండి. ఒక ఫార్ములా తీసుకురండి. ఏ ఫార్ములా తీసుకొస్తారు, ఈ జనాభా ప్రాతిపదికన కాకుండా మీరు ఏ విధంగా తీసుకొస్తారో దక్షిణాది ప్రాంతాలకు అన్యాయం కాకుండా చేయమని చెప్పి మేము కోరుతున్నాం. అంతే తప్ప మీరు కాంగ్రెస్ పార్టీ చేసింది, కాంగ్రెస్ పార్టీ సవ్యంగా చేసింది. మొన్న చేసిన పునర్విభజన కూడా కరెక్టే చేసింది. అప్పుడు కూడా బీజేపీ పార్టీ వ్యతిరేకించింది. ఇట్లా చేయొద్దు, అట్లా చేయొద్దు అని చెప్పి అనేక సూచనలు చేశారు. పార్లమెంట్ లో అన్ని ఆ రోజు పునర్విభజన చేశాం. ఇది వాజ్పేయి గారి హయాంలో జరిగింది, ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పునర్విభజన చేసింది. కాబట్టి ఎంత శాస్త్రీయబద్ధంగా చేసినాం, ఎవరికి అన్యాయం జరగకుండా చేసినాం. కాబట్టి మీరేం చేయాల్సిందంటే ఈ విధంగా ఉత్తరప్రదేశ్, బీహారు వీటి చూసుకొని మురిసిపోయే బదులు ఈ 4 రాష్ట్రాల్లో మేము అధికారం వస్తే చాలు, ఈ 4 రాష్ట్రాలు లోక్సభ స్థానాలు వస్తే చాలు, మేము దేశం మొత్తం ఏలొస్తాను కాకుండా ఒక ప్రజాస్వామ్య విధానాలతో ఆలోచించండి. దేశమంతా ఒకటే, సమాన అవకాశాలు, సమాన లోక్సభ స్థానాలు అనే విధంగా ఉండాలి. కానీ ఇష్టం వచ్చినట్టు చేస్తాను. అసలు వివరణ చెప్పరే మీరు, వివరణ చెప్పండి, అధికారికంగా చెప్పండి, ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. అన్యాయం జరగదు. 80 భారత రాజ్యాంగంలో 81వ నిబంధనలు, ఆర్టికల్ను సవరిస్తాము, ఒక ఫార్ములా రూపొందిస్తాము, జనాభా ప్రాతిపదికన చేయమని చెప్పండి. అది చెప్పకుండా దొంగతిరుడు మాటలు ఎందుకండి, దొంగతిరుడు మాటలు అవసరం లేదు మనకి. కిషోర్ రెడ్డి గారు ఒక స్పష్టమైన స్టేట్మెంట్ రాకపోవడం వల్ల మొత్తం అనుమానాలకు తావిస్తోంది అనేది వారు చెప్తుంది. నవీన్ గారు మీరు మానవతారాయ్ గారిని ఒకటే ఒక ప్రశ్న, ఇప్పుడు సమాన నిష్పత్తి అన్నారు అంటే లక్షద్వీప్కి ఎంత ఉన్నాయో తెలంగాణకు అంతే ఉండి, నాగాలాండ్కి ఎంత ఉన్నాయో తెలంగాణకు అంతే కావాలి అంటున్నారు. 60 మందికి లోక్సభ స్థానం ఉందండి. రెండో విషయం మాట్లాడుతున్నాను. ఆగండి మానవతారాయ్ గారు, 60 మందికి ఇస్తారా లోక్సభ స్థానం? అది ఇచ్చిన ప్రజాస్వామ్య పంతాది. ఇందాక రాహుల్ గాంధీ గారి గురించి వ్యాఖ్యలు చేశారు. దయచేసి కిషోర్ రెడ్డి గారు అంబేద్కర్ గారు ఏం చెప్పారు గుర్తుపెట్టుకోండి. అంబేద్కర్ గారు ఏం చెప్పారో గుర్తుపెట్టుకోండి. కిషోర్ రెడ్డి గారు నాకు అవకాశం చాలా చెప్పారు. రాహుల్ గాంధీ గారి మీద అనేక ఆరోపణలు చేశారు మీరు. రాహుల్ గాంధీ గారు ఒక దూరదృష్టి గల నాయకుడు. ఆయన ఏమన్నాడు, కులగణన చేసి కులాల్లో పేదరికాన్ని పోగొట్టాలి అని అన్నాడు. కిషోర్ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. కిషోర్ రెడ్డి గారు మీరు చెప్పిన దాన్ని సమానం చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు అన్నారు కదా. రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే కులగణన చేయాలి, జనగణన కాదు. మీరు రేపు కులగణన కాదు, జనగణన కాదు, కులగణన చేయండి. మీరు తెలంగాణలో మేము పేదరికాన్ని పోగొట్టడం కోసం అన్ని కులాలు, అన్ని కులాల్లో ఉన్న పేదరికాన్ని పోగొట్టడం కోసం కులగణన అన్నాం. అదే మీరు చేసి నిరూపించండి.